మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 817. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పని కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను అన్న వాయిస్కి వసు అడుగు ఆగిపోగా వసు మనసులో, నాకు తెలుసు విరాజ్ సార్, నాకు చిన్న గాయమైనా మీరు తట్టుకోలేరు అని. మరి మీకులాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను. మీ చేతికి గాయమైతే నాకెలా ఉంటుంది అని మనసులో అనుకుంటూ విరాజ్ వైపుకి తిరుగుతుంది. ఇంతలో విక్రమ్, వైష్ణవి కూడా అక్కడికి రాగానే వసు చేతికి ఉన్న గాయం చూసి విక్రమ్ కోపంగా వసు దగ్గరికి వెళ్ళి, వసు నిజంగా మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? ముందు పదండి అని విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ, వైషు విరాజ్ని తీసుకునిరా అని విక్రమ్ వసు చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తే వైషు కోపంగా విరాజ్ వైపు చూస్తూ, ఇప్పటికైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటావా, లేకపోతే వసు రెండు హ్యాండ్ కూడా అని వైషు అనగానే విరాజ్ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ పద అని అంటాడు. ఇంకా విక్రమ్ వసు చేతిని క్లీన్ చేస్తుంటే వైష్ణవి విరాజ్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. విరాజ్ మాత్రం వసు వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు. వసు మాత్రం హ్యాండ్ పెయిన్కి అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. నేను ఫస్ట్ ఎయిడ్ చేయించుకోను అన్నాను అని నీ చేతికి గాయం చేసుకున్నావు. నువ్వు నాకు దూరంగా ఉండగలవా వసు? అది ఎప్పటికీ జరగని పని. నా మాటలతో నీ మనసుని విరిచేశాను. ఇప్పుడు మళ్ళీ నీ ప్రేమని పొందడం కష్టం, కానీ నిన్ను ఎప్పటికీ వదలను. నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు. భయంగా ఉందిరా, కానీ నిన్ను అస్సలు దూరం కానివ్వను. ఇప్పటి నుండి అసలైన విరాజ్ సింహాన్ని చూస్తావు అని విరాజ్ మనసులో అనుకుంటూ వసు వైపు చూస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ వసు చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే వసుకి తెలియకుండానే నెమ్మదిగా టాబ్లెట్స్ ప్రభావం వలన నిద్రలోకి జారుకుంటుంది. వైష్ణవి విరాజ్కి ఫస్ట్ ఎయిడ్ చేసి కోపంగా విరాజ్ వైపు చూస్తూ, ఇంక నువ్వు మారవా? ఎంత కోపం వస్తే అంత కోపాన్ని ఇలా నీ చేతిపైన చూపిస్తూనే ఉంటావా? అసలు నువ్వు నాతో మాట్లాడుకో అని వైష్ణవి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. విరాజ్ వెళ్తున్న వైష్ణవి వైపు ఒక క్షణం చూసి మళ్ళీ వసు వైపు చూస్తూ ఉంటాడు. విక్రమ్ వసు చేతికి బ్యాండేజ్ వేసిన తర్వాత వసు అని పిలుస్తుంటే వసు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. విక్రమ్ చిన్నగా వసు చెంపపై తడుతున్నా కూడా వసు నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాజ్ విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ తను టాబ్లెట్స్ ప్రభావం వలన పడుకుంది. డైలీ ఈ టైంకి పడుకుంటుంది కదా, అందులోనూ చాలా స్ట్రెస్ ఫీల్ అయింది అని అంటూ విరాజ్ వసు దగ్గరికి రాగానే విక్రమ్ లేచి నుంచుంటాడు. విరాజ్ వసు పాదాల్ని పట్టుకుని సోఫాలోకి అడ్జస్ట్ చేసి వసుని సోఫాలో పడుకోబెడతాడు. తర్వాత విరాజ్ అక్కడే కూర్చుని వసు తలని తన వడిలోకి తీసుకుని వసు చేతిని పట్టుకోగానే వస్తార చేతి కూడా బ్యాండేజ్ని చూడగానే విరాజ్కి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే వసు చేతిని తన హార్ట్ దగ్గర పెట్టుకుని మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని, ఏంటిదంతా విరాజ్? కోపంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో కొంచెమైనా అర్థమవుతుందా? ఇలా నువ్వు ప్రతిసారి నీ చేతికి గాయం చేసుకుంటే ఎలా? చివరికి వసు కూడా నీకులాగే తయారైంది. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. కానీ నువ్వు వసుతో అలా మాట్లాడావంటే నాకు కొంచెం కూడా నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా ఇప్పటికీ కూడా నాకు వసు చెప్పిన మాటలు ఒక కలలాగా అనిపిస్తున్నాయి అని విక్రమ్ చెప్పగానే, ఏమో విక్రమ్, అసలు ఆ టైంలో నేను ఎందుకలా మాట్లాడానో నాకు అర్థం కావడం లేదు. నా జీవితంలోకి ఈ రాక్షసి రాకపోయి ఉంటే ఇప్పటికే నేను ఏమైపోయేవాడినో నాకే తెలీదు. ఒకవేళ మనిషిగా ఉన్నా కూడా మనసు మాత్రం ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. కానీ వసు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో నా లైఫ్ మొత్తం మారిపోయింది. తన అమాయకత్వంతో, తన అల్లరితో నా మనసులోకి చాలా తొందరగా వచ్చేసింది. వసు వచ్చిన తర్వాతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే వైషు నా లైఫ్లో ఉన్నప్పుడు కూడా నేను అంత హ్యాపీగా లేనేమో. కానీ నేను నా మాటలతో వసుకి చాలా పెద్ద గాయం చేశాను విక్రమ్.
తప్పకుండా వసు మనసు మార్చాలి. దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ ఒక్క రీజన్తో వసు నన్ను విడిచి దూరంగా వెళ్ళాలి అనుకుంది అని అంటే నేను నమ్మను. నాకు తెలిసి మనం ఇందాక అభి గురించి మాట్లాడిన మాటలు వసు విన్నది అని అనుకుంటున్నాను అని విరాస్ చెప్పగానే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, అదేంటి విరాస్, నువ్వు వెళ్ళినప్పుడు వసు రూమ్లో పడుకుంది అని చెప్పు, తను వినే ఛాన్స్ ఉన్నదేమో అని విక్రమ్ అంటుంటే, లేదు విక్రమ్, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే తప్పకుండా తను నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు విన్నది. లేకపోతే నేనన్న మాటలకి తను నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ మన ముగ్గురికి కూడా తనపై కోపం రావాలని ఎందుకు ఆలోచిస్తుంది? ముఖ్యంగా నా గురించి, వైశ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను కోపంలో తప్పకుండా తనకి దూరంగా ఉంటాను అని అనుకుని ఉంటుంది. అందుకే వైశ్య గురించి, నా గురించి కావాలనే తప్పుగా మాట్లాడింది. ఒకటి ఆలోచించు, మన అందరి దృష్టిలో తను ఎందుకు నెగిటివ్ అవ్వాలని అనుకుంటుంది? అంటే తప్పకుండా నాకు ప్రమాదం ఉంది అని వసుకి మనం మాట్లాడుకున్న మాటలను బట్టి అర్థమై ఉంటుంది. అందుకే తను నాకు దూరంగా ఉంటే అభి వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని, తను నాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అని నాకు అనిపిస్తుంది అని అనగానే విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు. నిజమే విరాస్, నిజంగా మన దృష్టిలో ఎందుకు వసు నెగిటివ్ అవ్వాలని అనుకుంటుంది? నువ్వన్న మాటలకి తన మనసు గాయపడింది నిజమే. అలాంటప్పుడు తనకి నీకు ఎటువంటి రిలేషన్ లేదని చెప్పేసి తను వెళ్ళిపోయేది. అలా కాకుండా నీ గురించి, వైశ్య గురించి తప్పుగా మాట్లాడి మనందరి కోపాన్ని భరించాలని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు నాకు కూడా అనుమానంగా ఉంది. తప్పకుండా వసు మన మాటలు విన్నది అని అనుకుంటున్నాను. అందుకే తను అలా మాట్లాడితే నీకు తనపై చాలా కోపం వస్తుంది కదా. ఆ కోపంలో నువ్వు తనకి దూరంగా ఉంటావని తను అనుకున్నట్టుంది. అందుకే అలా మాట్లాడింది అని చెప్పగానే విరాస్ వసు తలపై చేతులు వేసి చిన్నగా నిమురుతూ, నాకేదన్నా జరిగితే తను అస్సలు తట్టుకోలేదు విక్రమ్. చూసావు కదా, నాపై అంత కోపంగా ఉన్నా కూడా నేను ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదని తన చేతికి గాయం చేసుకుంది. తనకి తెలుసు తను అలా చేస్తే నేను తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను అని. అందుకే ఇలాంటి పిచ్చి పని చేసింది. నాకు దూరంగా ఉండాలని అనుకుంటుంది, కానీ అది తన వల్ల కాదు అని ఈ పిచ్చి పిల్లకి అర్థం కావడం లేదు. నిజంగా తెలివైనదో అమాయకురాలు అస్సలు అర్థం కావడం లేదు విక్రమ్ అని విరాస్ అంటుండే విక్రమ్ చిన్నగా నవ్వుతూ, వసు డైవర్స్ అని అనగానే చాలా భయం వేసింది విరాస్. కానీ నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది తను అభి వల్ల మళ్ళీ భయపడుతుంది అని. ముందు నువ్వు తన మనసులో నుండి ఆ భయాన్ని తీసివేయాలి. ఆ అభి వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదని తనకి తెలిసేలాగా చేయాలి. అప్పుడే తను మళ్ళీ నీతో ఒకప్పట్లాగా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ నువ్వన్న మాటలకి కూడా తన మనసు చాలా గాయపడింది విరాస్. ఆ కోపం కూడా వసుకు ఉంది అని విక్రమ్ చెప్పగానే, అందుకే కదా విక్రమ్ తన మనసుని మార్చడానికి టైం పడుతుంది అని చెప్తున్నాను. కానీ నేను బ్రతిమలాడితే అస్సలు వినదు. కనీసం ఒకప్పుడు తనని మాయ చేసి తన కోపాన్ని పోగొట్టేవాడిని. కానీ ఇప్పుడు నేను ఏం మాయ చేసినా కూడా ఆ అభి వల్ల ఎక్కడ నాకు ప్రమాదం వస్తుందేమోనని, తను నాకు దగ్గరగా ఉంటే ఆ అభి నన్ను ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతో అసలు నాకు దగ్గర కాదు. ముందు తనలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టాలి. ఆ భయం పోగొట్టాలి అంటే ఆ అభిని దారిలోకి తీసుకుని రావాలి. అదే ఆలోచిస్తున్నాను అని విరాస్ అంటాడు. ఈసారి వసు కోపాన్ని పోగొట్టడానికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా వసుకి నీపై కోపం పోతుంది, కానీ దానికి చాలా టైం పడుతుంది. మరి వసు కోపాన్ని పోగొట్టడానికి ప్లాన్స్ రెడీ చేసుకో అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, తప్పదు కదా అని అంటాడు విరాస్. ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అవుతుంది. మొబైల్ అటెండ్ చేసి, హలో మామ్ చెప్పు అని విక్రమ్ అంటుంటే, నాన్న విక్రమ్ ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతారు రాజేశ్వరి గారు. అమ్మ నేను విరాస్ ఫ్లాట్లోనే ఉన్నాను. ఏమైంది, నువ్వెందుకంతా కంగారుగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే,
అది మీ డాడీ సడన్గా స్పృహ కోల్పోయారు అని చెప్పగానే విక్రమ్ లేచి వాట్, డాడీకి ఏమైంది మామ్ అని కొంచెం టెన్షన్గా అంటాడు. మీ డాడీ నీతో మాట్లాడుతున్నప్పుడు తను ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్తున్నారు, కానీ తను అస్సలు సరిగ్గా ఫుడ్ తీసుకుని చాలా రోజులు అయింది విక్రమ్. నాకు భయంగా ఉంది. తరుణ్ డాక్టర్కి కాల్ చేశాడు. నువ్వు త్వరగా రా నాన్న అని రాజేశ్వరి గారు కంగారుగా అంటుంటే, మామ్ నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసి విరాస్ని చూస్తూ, విరాస్ డాడీకి కొంచెం సీరియస్గా ఉంది, నేను నీతో మళ్ళీ కాంటాక్ట్ అవుతాను అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. విరాస్ విక్రమ్తో మాట్లాడుతున్నా కూడా తను విరాస్ మాటల్ని కొంచెం కూడా పట్టించుకోడు. ఇదేంటి వర్షని కూడా తీసుకుని వెళ్ళమని చెప్తుంటే ఈ విక్రమ్ ఇంత కంగారుగా వెళ్ళిపోయాడే అని విరాస్ మనసులో అనుకుంటూ తన వడిలో ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉన్న వసు వైపు చూస్తూ, నేను నిన్ను బ్రతిమలాడుతూ ఉంటే నువ్వు ఇలాగే బెట్టు చేస్తూ ఉంటావు. ఇప్పుడు నీకు నాలో ఉన్న అసలైన విరాస్ని చూపించాలి, కానీ దానివల్ల నువ్వు కొంచెం బాధపడతావు, కానీ తప్పదు అని అనుకుంటూ వసు పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని, మళ్ళీ నిన్ను ముద్దు పెట్టుకోవడం ఎప్పుడు కుదురుతుందో, కనీసం దగ్గరికి కూడా రానివ్వవు. నేను కూడా నీకు దగ్గరగా రావాలని అనుకోవడం లేదు, ఎందుకంటే నేను కూడా నీకు ఆపోజిట్గా ఉంటేనే కదా నువ్వు నా దారిలోకి వచ్చేది. ఇప్పటి నుండి అసలైన విరాస్ సింహాన్ని చూస్తావు అని విరాస్ తనలో తనే చిన్నగా అనుకుంటాడు. ఇంకా విక్రమ్ కొంచెం సమయం తర్వాత తన ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. విక్రమ్ టెన్షన్గా చంద్రమోహన్ గారి రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ చంద్రమోహన్ గారిని చెక్ చేస్తూ ఉంటారు. విక్రమ్ డాక్టర్ వైపు చూసి, డాక్టర్ డాడీకి ఎలా ఉంది అని అంటుంటే, చాలా వీక్గా ఉన్నారు విక్రమాదిత్య సార్, ఫుడ్ తీసుకుని చాలా డేస్ అవుతున్నట్టుంది, సరైన డైట్ లేక అందులో డయాబెటీస్ వలన చాలా వీక్ అయిపోయారు. ఇప్పటికైనా టైం టు టైం ఫుడ్ అనేది కరెక్ట్ టైంకి ఇస్తే నార్మల్ అవుతారు. ఒక 1 అవర్లో స్పృహ వస్తుంది అని చెప్పగానే ఇంకా తరుణ్ అక్కడి నుండి డాక్టర్ని తీసుకుని వెళ్ళగానే మిగతా వాళ్ళందరూ అదే రూమ్లో ఉండి చంద్రమోహన్ గారికి ఎప్పుడు మెలకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. రామ్మూర్తి మాత్రం చంద్రమోహన్ వైపు చూస్తూ, నీ కోడలు ఎప్పటికీ కూడా నీ ఇంట్లో అడుగు పెట్టదు, ఇప్పటికే తన భర్తని కొంచెం కూడా పట్టించుకోవడం లేదు, ఇంకా మీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. విక్రమ్ చంద్రమోహన్ గారి పక్కనే కూర్చుని వాళ్ళ డాడీ చేతిని పట్టుకుని, ఐఎమ్ సారీ డాడీ, నేను కొంచెం బిజీగా ఉండడం వలన మీ గురించి పట్టించుకోలేకపోయాను. అప్పటికే ప్రతిరోజు మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ మీరే ఫుడ్ తీసుకుంటున్నాను అని అబద్ధం చెప్పేవారు. అనవసరంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటి నుండి మీరు బాధపడడానికి వీల్లేదు డాడీ, తప్పకుండా వైశ్యుని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని విక్రమ్ మనసులో అనుకుంటూ చంద్రమోహన్ గారి వైపు చూస్తూ ఉండగా చంద్రమోహన్ గారికి మెలకు వస్తుంది. విక్రమ్ వాళ్ళ డాడీ వైపు చూస్తూ, ఏంటి డాడీ ఇదంతా, మిమ్మల్ని ప్రతిరోజు టైంకి ఫుడ్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేశారు అని అంటుంటే, ఇంకా ఏం చేయమంటావు విక్రమ్, నాకు నా చెల్లెలంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా, అలాంటిది తనని దూరం చేసుకున్నాను, కానీ నువ్వు నా చెల్లెలి కూతుర్ని పెళ్లి చేసుకున్నావని తెలిసిన తర్వాత నా కోడలిలో నా చెల్లిని చూసుకుంటూ వస్తున్నాను. తన ఇంట్లో సంతోషంగా తిరుగుతూ ఉంటే నేను ఎప్పుడు కూడా నా చెల్లెలు నా కళ్ళెదురుగా తిరుగుతుంది అని అనుకునేవాడిని, కానీ ఈరోజు తను ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, అలాగే నన్ను జీవితంలో మళ్ళీ క్షమించదు అని అర్థమవుతుంది. ఇంకా నేను బ్రతికుండి ఏం లాభం అని చంద్రమోహన్ గారు బాధగా అంటూ ఉంటే, డాడీ అని కోపంగా అంటాడు విక్రమ్. అందుకని ఫుడ్ తీసుకోవడం మానేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా అని అన్న వాయిస్కి అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. మరి వచ్చిందెవరు, ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకొక 2 days వెయిట్ చేయండి, తర్వాత నుంచి మళ్ళీ డైలీ 2 and 3 episodes అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.